తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, శనితో కలిగిన రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో ఎంతో కష్టపడుతూ వాళ్ళని చదివించాలి, స్థిరపరచాలని చెప్పి తల్లిదండ్రులు నానా తంటబడుతుంటారు. కానీ పిల్లలు ఆ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇది నీ బాధ్యత, ఎవరు చేయమన్నారు, నా అవసరం ఇలా ఉంది, నువ్వు తప్పక నాకు ఖర్చు పెట్టి తీరాల్సింది అని చెప్పి పిల్లలు మూర్ఖత్వంగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి అని చెప్పి మీరు ఆలోచించగలగాలి. సంతాన స్థానంలో రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయడం వల్ల తండ్రి సూర్య భగవానుడు తూర్పు చూస్తూ ఉంటే శని భగవానుడు పశ్చిమాన్ని చూడడం వల్ల శత్రువులు పిల్లల ద్వారా ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని సలహాలు చూసుకోకుండా పిల్లలు ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు చాలా బాధ అవుతుంది. ఏంటి ఇంతటి మూర్ఖుడినా నేను ఇన్ని రోజులు కని పెంచి చేసి సాధించాను అనుకుంటూ ఉంటారు.